నేరాలు ఘోరాలు చెప్పుకుందామా? ఎంత భయానకంగా జరుగుతున్నాయో. రోడ్డు మీద వాకింగ్కి వెళ్ళి ఏదో మామిడికాయ బండివాడు వచ్చాడు కదా అని కొనుక్కురావడానికి వెళ్ళిన మహిళ మెళ్ళో గొలుసు లాగేశాడు ఒకడొచ్చి. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, అయిపోయింది. ఇంకో గుళ్ళోకి వెళ్ళి ఒకడు డ్రిల్లింగ్ మిషన్ కూడా తీసుకొచ్చి శుభ్రంగా గంటను కోసేసి గంట తీసుకుపోయాడు. ఆ దొంగ ఎలా వచ్చాడు తెలుసా? హెల్మెట్ పెట్టుకుని మరీ వచ్చాడు దొంగ, ఎవరు కనిపెట్టకుండా ఉంటారని. శుభ్రంగా పెద్ద గంట తీసుకుని ఆ పాడిని వెళ్ళిపోయాడు. ఎక్కడ అమ్మినా దొరికిపోతాడు కదా, పిచ్చి వెదవ కాకపోతే వాడు. ఏదో ఎవడైనా రోడ్డు మీద పట్టుకెళ్ళినా బస్సు ఎక్కినా దొరుకుతాడు కదా. వాడు అంత అయోమయంగా ఎలా ఉన్నాడో మరి, వీడు పిచ్చి వెదవలా ఉన్నాడు వాడు, మొత్తానికి అర్థం కాకుండా. అదైపోయింది. రెండోది, ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? హైదరాబాద్లో ఒక ప్రముఖ లాయరు, క్రిమినల్ లాయరు, రోడ్డు మీద మార్గంలో వెళ్ళి దాని సిగ్నల్ దగ్గర ఆగితే దొంగలు ఆయన మెడలో గొలుసు కొట్టేశారు. మనం వాళ్ళు చెప్తున్నారు, లేడీస్ వరకే ఇప్పటిదాకా జరుగుతున్నాయి, మగవాళ్ళకి జరగట్లేదేమో అనుకుంటున్నాం మనం. ఇప్పుడు మగవాళ్ళ మెడల్లో కూడా గొలుసులు కొట్టేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. మొన్న ఒక వృద్ధురాలు కూర్చుని ఇంటి దగ్గర కబుర్లు చెప్తుంది ఎవడికి అడ్రస్. వాడు వచ్చి మంచితనంగా అడ్రస్ అడిగాడు. బాబు అటెళ్ళినాయనా ఇటెళ్ళినాయనా ఇటెళ్ళినాయనా అటెళ్ళినాయనా అంటే ఆవిడ మెడలో గొలుసులు కొట్టేశారు. ఇన్ని రకాలుగా చాలా చోట్ల జరుగుతున్నాయి. నీ ఇందాకే చదివే పొద్దుటూరులో బంధువులు వచ్చారని అందరూ ఆరు బయట పడుకున్నారట. వెనక నుంచి శుభ్రంగా దొడ్డి తలుపు గ్రిల్స్ అన్నీ ఊడదీసేసి 40 సవర్ల బంగారం వెతుకుపోయారు దొంగలు. దాంట్లో ఆయన పేల వ్యాపారస్తుట. దాంట్లో 35 సవర్ల బంగారం పెద్ద కూతురుది, 20 సవర్ల బంగారం 55 సవర్లు అనుకుంటా, 20 సవర్ల బంగారం చిన్న కూతురుదిట. ఈ మధ్యకాలంలోనే చిన్న కూతురు పెళ్లి చేసేట ఆయన. అయితే అక్క వచ్చింది కదా అని చెప్పి ఆ అమ్మాయి కూడా పుట్టింటికి వచ్చింది. ఈ బయట పడుకుంటున్నాం కదా అని బంగారం మొత్తం ఇంట్లో పెట్టారు. కేజీ వెండి, ₹1,00,000 క్యాషు. ఆ ₹1,00,000 కూడా ఇన్సూరెన్స్ కోసం అని చెప్పి వాళ్ళు దాచుకున్నారు పాపం. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు, ఈ పెద్ద కూతురు డబ్బు బంగారం, చిన్న కూతురు బంగారం, ఇంట్లో ఉన్న ₹1,00,000 కేజీ సిల్వరు మొత్తం పట్టుకుపోయారు. ఇది పరిస్థితులు. అంతేకాకుండా జనాలు బస్సు ఎక్కితే ఒక ఆవిడ 35 సవర్ల బంగారాన్ని హ్యాండ్ బ్యాగ్లో ఎలా పెట్టుకుంటుంది? సూట్ కేసులో పెట్టుకోండి అమ్మ, బంగారాలు కనుక అట్లాంటివి ఉంటే సూట్ కేసులో పెట్టుకుని మీ కాళ్ళ దగ్గర పెట్టుకోండి. ఆ సూట్ కేసు పెద్దది ఐటెం కాదు. వాడు తీసుకెళ్తున్నా, పరిగెడుతున్నా, ఏం చేస్తున్నా జనానికి కనపడటమో దొరకటమో ఏదో ఒకటి జరుగుతుంది. చిన్న హ్యాండ్ బ్యాగ్, దాని లోపల ఒక పర్సు వేసుకుంటారు. ఆ పర్సు మెల్లిగా కొట్టేసుకు వెళ్ళిపోయినా కూడా ఎవరికి తెలియని కూడా తెలియదు. మీకు కూడా అనుమానం రాదు, ఎక్కడ కొట్టేశారో కూడా తెలియదు. అందుకే ఈసారి బంగారాలు ఎవరైనా తీసుకెళ్ళేప్పుడు సూట్ కేసులో పెట్టుకోండి. సూట్ కేసు మీ 2 కాళ్ళ మధ్యలో పెట్టుకుంటే అది వాడు వెనక కూర్చున్నా ముందు కూర్చున్నా మీ దగ్గరికి వచ్చి చేయాల్సిందే కదా. జనాల మధ్యలో ఉన్న ఆ సూట్ కేసును లాక్కెళ్ళలేడు కదా. లాక్కెళ్ళినా రోడ్డు మీద ఎక్కడైనా సీసీ కెమెరాలో పడి దొరుకుతాడు. అర్థం అవుతుందా? ఫ్రీ బస్సులు వచ్చి ఎక్కేసి జనం అంతా ఈ పనులు చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత చాలామంది ఈ మధ్యకాలంలో ఊర్లు వెళుతున్నారు పెళ్ళి పిలవటానికని, ఇంట్లో బంగారం అంతా పెట్టి. అవి మనుషులు వచ్చేసరికి మొత్తం ఊడ్చేస్తున్నారు. పెళ్ళికి దాచానయ్యా, నా బంగారం నాకు ఇప్పించిండయ్యా అని పెద్ద పెద్ద శోకాలు పెట్టి ఏడుస్తున్నారు. బంగారాల కోసం మర్డర్లు చేసేవాళ్ళు, బంగారాల కోసం మనుషులు దేనికైనా తెగించేవాళ్ళు ఎక్కువైపోయారు. మొన్న కూడా మనం చూసాం, నేపాల్ గ్యాంగ్ లెక్చరర్ ఆవిడ మేడం గారు, అంటే ఆయన లెక్చరర్ కాలేజీలో డాక్టరు, ప్రొఫెసర్ అయినా ఆవిడ డాక్టర్ రిటైర్ అయ్యారు. పెద్ద లంక అంత ఇల్లు కొనుక్కున్నారు. అందరినీ నమ్మటమే కదండి మనం చేసే తప్పు. ఆవిడ చెప్పారట, మమ్మల్ని ఏమి చేయొద్దు, మీరు ఎక్కడున్నాయో తీసుకుని వెళ్ళిపోండి మెదలకుండా అని చెప్పి. మొత్తం ఇల్లంతా సర్దేసింది ఆ అమ్మాయి అయితే, పని అమ్మాయి. ఇన్ని రకాలుగా నేరాలు ఘోరాలు భయాతి భయంకరంగా, కనీసం ఎస్పీ బెళ్ళాలని, ఐపీఎస్ వాళ్ళని అందరినీ టార్గెట్ చేసి లేపేయడానికి కూడా వెనకాడకుండా చంపేస్తున్నారు నేపాల్ గ్యాంగు. ఎంతటి భయంకరమైన దొంగతనాలు భయంకరంగా జరుగుతున్నాయి. మగవాళ్ళని కేర్ టేకర్గా పెట్టుకున్నా, ఆడవాళ్ళని పెట్టుకున్నా, ఏం చేసినా ఇంట్లో చీరలు ఎత్తేయా, ఆఖరికి ఇంట్లో పెట్టుకున్న వంటకలు కానీ వేటికైనా పెట్టుకుంటే సరుకులు లేపేయా, ఉల్లిపాయలు లేపేయా, బియ్యం లేపేయా, కాఫీ పొడి లేపేయా, ఇవన్నీ ఎలాగో చిన్న పోతూనే ఉంటాయి. స్పూన్లు, కప్పులు, గిప్పులు. అవి కాకుండా ఇంట్లో చీరలు పోతుంటాయి. సర్లే అవి పోతే పోయినాలే అనుకుంటే ఎప్పుడప్పుడు చూసి అదునుగా బంగారాలు లేపేస్తున్నారు. దానికోసం మళ్ళీ ఉంటే చెప్తారు వీళ్ళు పోలీసులకు అని చెప్పి మనుషుల్ని లేపేస్తున్నారు. ఇన్ని రకాల నేరాలు ఘోరాలు ఎక్కువైపోయినాయి. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. సమ్మర్ అయిపోయేదాకా చాలా చాలా అప్రమత్తంగా ఉండండి. చూసుకుంటూ ఉండండి. అన్ని చోట్ల సీసీ కెమెరాలు మనం కొన్ని ప్లేసుల్లో ఇంట్లో పెట్టుకోలేము కాబట్టి
కొంచెం దగ్గరుండి ఇల్లు క్లీన్ చేయించేసుకుని ఆ డోర్ దగ్గరికి వేసేసి పనులు చేసుకోవడం నయం. పని వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయేదాకా ఎవరో ఒకరితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మెయిన్ డోర్ ఓపెన్ చేసుకోవడం నయం. మీరు చాలా జాగ్రత్తగా ఉంటారని, ఎంతో మెలకుగా ఉంటే కానీ ఈ గండాల నుంచి మనం బయటపడలేం. ఏమంటారు?